హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు పచ్చిమిర్చి కోడి పలావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. చాలా కమ్మగా టేస్టీగా అదిరిపోయిందండి. ఈ పచ్చిమిర్చి కోడి పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కట్ చేసిన అల్లం ముక్కలు, ఒక 15 వరకు వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 పచ్చిమిర్చి. ఎక్కువ స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి ఇంకొన్ని యాడ్ చేసుకోండి. కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి అన్నీ చల్లారాక మొత్తం మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. క్లీన్ చేసుకున్న చికెన్లో రెడీ చేసుకున్న పేస్ట్ని 2-3 స్పూన్ల వరకు చికెన్లో వేసుకుని బాగా కలుపుకొని ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి. ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్, కొంచెం నెయ్యి, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తరువాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసుకుని కలుపుకోండి. ఇది మొత్తం బాగా కలుపుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. తరువాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో సగం చికెన్ ఇందులో వేసుకోవాలి. మిగిలినది పక్కన పెట్టుకోండి. చికెన్ బాగా కలుపుకోండి. ముక్కలు మొత్తం కలిసేలాగా చికెన్ ఉడికేలోపు మనం రైస్ తీసుకుందాం. 1 కేజీ చికెన్కి 4 గ్లాసులు రైస్ తీసుకోవాలి. రైస్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చికెన్లోకి వాటర్ వచ్చి బాగా ఉడికిన తరువాత 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. రైస్ పలుకు లేకుండా సాఫ్ట్గా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా చూసుకుని యాడ్ చేసుకోండి. తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ అందులోకి వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత మిగిలిన చికెన్ను వేసుకోవాలి. బాగా కలుపుకోండి. చికెన్ని కొంచెం మగ్గిన తరువాత అందులో 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోండి. తరువాత ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని చికెన్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. రైస్ ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు అందులో 1 చెక్క నిమ్మరసం వేసుకుని మూత పెట్టుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ రైస్ చక్కగా ఉడికిపోయింది. చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్లో చికెన్ ఫ్రైలోకి గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు రైస్ పైన చికెన్ ఫ్రైని వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే చక్కనైన పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఎంతో టేస్టీగా కొత్త రకం టేస్ట్తో అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు వీడియోస్ పెట్టడానికి మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching.